గాలింపు ఇప్పుడు ఆవాలు పోస్తున్నాను, తర్వాత జీలకర్ర వేస్తున్నాను, మెంతులు వేస్తున్నాను, ఆవాలు వేగల జీలకర్ర వేగుతుంది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, ఆవాలు వేగిపోయాయి. మిరపకాయ వేస్తున్నాను, తర్వాత ఎర్రగడ్డలు వేస్తున్నాను, టమాటా కలుపుతుంది. ఇలా కలిపెట్టాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 కాయలు తరిగి పెట్టుకున్నాం సన్నగా, ఇవి వేయాలి. ఇవన్నీ వేస్తేనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చక్కగా ఎర్రగా వేగిపోయాయి, ఇంకా చాలా వేగింది. ఇప్పుడు టమాటాలు పోస్తున్నాం సన్నగా తరిగి పెట్టినాం. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం, ఒక 2 స్పూన్లు. చేపలు కూర కదా, కొంచెం పసుపు ఎక్కువగా వేసుకోవాలి. కాసేపు ఇలాగే మగ్గనిద్దాం. 2 స్పూన్లు కారం వేద్దాము. ఇది పచ్చి కారం, ఇది అందుకని కొంచెం బాగా ఆయిల్లో వేగాలి. ఆల్రెడీ మసాలాలో కూడా మనం చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాలో కూడా ఎండుమిరపకాయలు వేసి బాగా కారం చేస్తున్నాము. ఇది అది 2 కలిపితే ఇప్పుడు చింతపండు పులుసు పిసుకు పెట్టుకుంది, చిక్కగా ఇలా పోసుకోవాలి. పెట్టు దాంట్లో. ఇప్పుడు ఆవాల జీలకర్ర ఎండుమిరపకాయలు ధనియాలన్నీ వేసి మిక్సీకి వేసిన పొడి వేస్తున్నాం. చేప ముక్కలు వేయక ముందే పులుసు గుమ్మాలించి కొడుతుంది వాసన. ఇప్పుడు పులుసు గడి తెల్లనీయకుండా వేసేస్తున్నాము. ఇలాగ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో మామిడికాయ వంకాయ గడ వేస్తాము, ఈరోజు స్పెషల్గా చేస్తున్నాం. చేపలు అయితే వేసేసాము, కాసేపు తెల్లనిచ్చి ఆ తర్వాత వంకాయ మామిడికాయ వేస్తాం.